హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. లక్ష్మీ పూజ అంటేనే మనం ముందుగా నివేదించేది క్షీరాన్నాన్నే కదా. పాలు విరగకుండా బెల్లంతో ఈ పరమాన్నాన్ని చాలా క్రీమీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక 10 to 15 మినిట్స్ నాననివ్వండి. పరమాన్నాన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్తో చేయడం కన్నా రేషన్ బియ్యం యూజ్ చేస్తే దాంట్లో ఉండే స్టార్చ్ కంటెంట్ వల్ల దాని టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఏదైనా అడుగు మందంగా ఉన్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మీరు ఏ కప్తో అయితే రైస్ని మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో 4 కప్పులు పాలు అలాగే 4 కప్పులు వాటర్ కూడా మెజర్ చేసి వేసుకోవాలి. ఈ రెసిపీకి ఫుల్ క్రీమ్ మిల్క్నే యూజ్ చేయండి. పాలు ఒక పొంగు వచ్చాక ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి రైస్ పూర్తిగా కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. రైస్ పూర్తిగా ఉడికేలోగా 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి 5 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. నేను ఇక్కడ సన్న సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి, అందుకని రైస్ పూర్తిగా ఉడికేకే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కాస్త పెద్ద సైజు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నట్టయితే కనుక రైస్ 3 వంతులు కుక్ అయ్యాక సగ్గుబియ్యాన్ని వేసేయాలి. రైస్ పూర్తిగా కుక్ అయ్యాక ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం పూర్తిగా కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికాక ఇప్పుడు 2 కప్పులు తురిమిన బెల్లాన్ని కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగాక ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి. ఇప్పుడు చిన్న కొబ్బరి ముక్కను కూడా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, కానీ కొబ్బరి వేయడం వల్ల రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే 8 నుంచి 9 యాలకుల్ని కూడా కొద్దిగా షుగర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు యాలకుల పొడిని కూడా వేసి పూర్తిగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నేతిని వేసి ఇది కాస్త హీట్ అయ్యాక జీడిపప్పు ఇంకా కిస్మిస్తో పాటు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. ఫైనల్గా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని 2-3 టేబుల్ స్పూన్లు నేతిని కూడా వేసుకొని చిన్న పచ్చకర్పూరాన్ని కూడా ఇలా పొడి చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పును కూడా వేసి బాగా కలిసేలా కలుపుకుంటే చాలా క్రీమీగా టేస్టీగా పర్ఫెక్ట్గా మన పరమాన్నం రెడీ అయిపోతుంది. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.